హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఈ రోజు వీడియోలో కాంతారా చాప్టర్ 1 సినిమా రిలీజ్ అయ్యి 14 రోజులు కంప్లీట్ చేసుకోబోతుంది. అంటే 2 వారాలను కంప్లీట్ చేసుకుంది. అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఓజీ సినిమా 3 వారాలను అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. అంటే 21 రోజుల్ని కంప్లీట్ చేసుకోబోతుంది. మరి ఈ రెండు సినిమాలకు సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. రిషబ్ శెట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ 125 కోట్ల రూపాయలు. సినిమా కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, మరి 1000 కోట్ల వరకు ఈ సినిమా వెళ్తుందా లేదా అనేది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 12 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల్లో కలిపి దాదాపుగా 465 కోట్ల 76 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 13వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 13 కోట్ల 47 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి 11 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 14 రోజుల్లో ఈ రోజుతో కలుపుకొని ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 490 కోట్ల 48 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అంటే రేపు ఈ సినిమా ఇండియా నెట్ రూపంలోనే ఈ సినిమా 500 కోట్ల క్లబ్లోకి అయితే చేరుతుంది. సో ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 587 కోట్ల 36 లక్షల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 108 కోట్ల 52 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది. సో ఫైనల్గా రిషబ్ శెట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా మొదటి 14 రోజుల్లో మొదటి 2 వారాల్లో ప్రపంచవ్యాప్తంగా 695 కోట్ల 86 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. మరి ఈ సినిమా 1000 కోట్లలోకి ఎంటర్ కావాలంటే ఇంకో 15 రోజుల సమయం ఉంది. తర్వాత బాహుబలి ఎపిక్ రిలీజ్ అవుతుంది కాబట్టి స్క్రీన్స్ తగ్గడం జరుగుతుంది. సో ఈ సినిమా యావరేజ్గా డైలీ 15 రోజుల్లో అంటే 30 తారీఖు వరకు డైలీ యావరేజ్గా 20 కోట్ల రూపాయలు వసూలు చేయాలి. మరి 20 కోట్ల రూపాయలని డైలీ వసూలు చేస్తుందా అంటే కష్టమే అనిపిస్తుంది. కానీ చావా రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశం అయితే ఈ సినిమాకి అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి సుజిత్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఓజీ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఈ సినిమా ఫస్ట్ వీక్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 173 కోట్ల 32 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో వారంలో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 18 కోట్ల 47 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో వారంలో కాంతారా సినిమా రిలీజ్ అయ్యి ఎక్కువ స్క్రీన్స్ అక్కడ సినిమాకి రావడం జరిగింది. అలాగే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి కొద్దిగా ఓజీ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే తగ్గడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం మూడో వారంలో ఈ సినిమా దాదాపుగా 6 కోట్ల 68 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 194 కోట్ల 47 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 235 కోట్ల 73 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 87 కోట్ల 14 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా సుజిత్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, ప్రియాంక మోహన్ అలాగే అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు నడిచిన ఓజీ సినిమా మొదటి 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 322 కోట్ల 87 లక్షల రూపాయలు అయితే సినిమా వసూలు చేయడం జరుగుతుంది. ఓజీ సినిమా ప్రెజెంట్ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లో మాత్రమే నడుస్తుంది. యావరేజ్ గా ఈ సినిమా కలెక్షన్స్ 40 లక్షల నుంచి ఒక 80-90 లక్షల మధ్యలో ప్రెజెంట్ అయితే కలెక్షన్స్ రావడం జరుగుతుంది. మరి ఈ సినిమా ఇంకా ఎంతవరకు వసూలు చేస్తుందో చూడాలి. సో ఫైనల్ గా ఇదనమాట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఓజీ మూవీకి సంబంధించి 21 డేస్ కలెక్షన్, అలాగే కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి 14 డేస్ కలెక్షన్. మరి కాంతారా చాప్టర్ 1 అలాగే పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఓజీ సినిమా, ఈ రెండు సినిమాలు మీరు చూస్తుంటే ఈ రెండు సినిమాల్లో మీకే సినిమా బాగా అనిపించింది అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.